ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన ఈసీ ఓట్లు దొంగలిస్తోందని, తమ దగ్గర అణుబాంబు లాంటి ఆధారాలున్నాయని ప్రకటించారు. అవి బయట పెడితే ఏం జరుగుతుందో చెప్పలేమంటున్నారు. తప్పులు చేసిన ఈసీ అధికారులు రిటైర్ అయిపోయినా సరే వెదికి తీసుకొచ్చి శిక్షిస్తామని కూడా హెచ్చరించారు. రాహుల్ గాంధీ ప్రకటన విధానపరంగా ఈసీ పనితీరును ప్రశ్నిస్తోన్న పార్టీలకు అత్యంత కీలకమైనవి. ఎన్నికల ప్రక్రియపై అనుమానమున్న వారంతా మద్దతివ్వాల్సిన ఆరోపణలవి. దేశంలో 100కు పైగా లోక్సభ నియోజకవర్గాల్లో రిగ్గింగ్ జరిగిందని, దీనికి ఎన్నికల సంఘం కారణమని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ఓట్ల చోరీ జరిగిందని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో ఏపీ, తెలంగాణకు సంబంధించిన నియోజకవర్గాలు ఉన్నాయా లేవా అన్నది చెప్పలేదు. త్వరలో ఆధారాలు విడుదల చేస్తామంటున్నారు. కానీ ఎన్నికల అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్, వైసీపీ ఆరోపణలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో వైసీపీకి, బీఆర్ఎస్కు ఇంతకంటే మంచి అవకాశం రాదు. కేవలం ఈవీఎంల వల్లే ఓడిపోయామంటున్న వారు రాహుల్తో కలిసి తమ వద్ద ఉన్న ఆధారాలు ఇచ్చి పోరాటం చేయాల్సిందే. ఇప్పుడు రాహుల్ లేవనెత్తిన అంశంలో బీఆర్ఎస్, వైసీపీ విభేదించాల్సిన అంశాలు లేవు. ఇప్పటికీ ఈవీఎంలతో ఎన్నికలు వద్దని, బ్యాలెట్లతోనే ఎన్నికలు నిర్వహించాలని ఈ రెండు పార్టీలు కోరుతున్నాయి. ఇలాంటి సమయంలో రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించటం నైతికతతో కూడిన అంశం. వైసీపీ, బీఆర్ఎస్ రెండింటికి బీజేపీతో తీవ్ర వైరుధ్యం ఉంది. కానీ పరిస్థితుల కారణంగా బయటకు విమర్శించలేకపోతున్నారు. బీజేపీని వ్యతిరేకించలేకపోవటం ద్వారా ఏం లాభం వస్తుందో తెలియదు. కానీ ఈ రెండు పార్టీలు రాజకీయంగా వ్యూహాత్మక తప్పిదం చేస్తున్నాయి. జగన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కనీసం సానుభూతి చూపించేందుకు కూడా ముందుకు రావటం లేదు. లిక్కర్ స్కామ్ లో జగన్ రెడ్డి అవినీతి శాస్త్రవేత్త అనే బిరుదు ఇచ్చి విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ తో కలిసి పోరాటం ద్వారా జగన్ అంతో ఇంతో తాను చేసిన ఆరోపణలకు కట్టుబడున్నట్లవుతుంది. కానీ అలాంటి ఆలోచనే పెట్టుకోలేని జగన్ రాజకీయంగా విలువల్లేని వ్యక్తిగా మిగులుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థి. కానీ దక్షిణాదికి అన్యాయం విషయంలో కలిసి పోరాటానికి కేటీఆర్ అంగీకారం తెలిపారు. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ రాజకీయం చేస్తున్నారా, లేకపోతే ఈసీని బెదిరిస్తున్నారా అన్నది కీలకం. నిజంగా రాహుల్ గాంధీ వద్ద ఆధారాలుంటే బయట పెట్టడానికి ఇంతకన్నా గొప్ప సమయం ఉండదు. వారు దేనికోసం పోరాడుతున్నారో ఆ లక్ష్యం నెరవేరాలంటే ఇప్పుడే ఆధారాలు బయట పెట్టాలి. ఎన్నికల సంఘం తప్పు చేస్తే దేశ ప్రజలంతా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారు. కానీ ఈసీ మీద బెదిరించేలా ఆరోపణలు చేసి, బురద చల్లేసి సైలెంట్ గా ఉంటే ఈసీ విశ్వసనీయతను దెబ్బతీసినట్లవుతుంది. కానీ కాంగ్రెస్ కు ప్రయోజనం ఉండదు. ఈసీ ప్రతి రాష్ట్రంలోనూ ఓట్లను దొంగలిస్తోందని రాహుల్ గాంధీ చెబుతున్నారు. ఇప్పటికే అలా కొన్ని రాష్ట్రాల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు బీహార్లోనూ ఓటమి పాలు కాకుండా ఉండాలంటే ముందుగానే సాక్ష్యాలను బయటపెట్టాలి. ఈసీ తప్పులను వెలుగులోకి తేవాలి. కానీ బెదిరిస్తూ కూర్చోవటం వల్ల ప్రయోజనం ఉండదు. ఈసీ కూడా అదే చెబుతోంది. తాము చేస్తున్న రివిజన్లో తప్పులుంటే చెప్పాలని కోరుతోంది. కానీ రాహుల్ మాత్రం దొంగతనం ఆరోపణలు చేసి సాక్ష్యాలున్నాయంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.